హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతీస్ హోమ్. ఈరోజు టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర చేసుకుందామండి. దానికోసం నేను అరకేజీ గుత్తి వంకాయలు తీసుకున్నా, 3 ఉల్లిపాయలండి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కారం, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్ అండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుని ఈ వంకాయల్ని కండ్రెక్కకుండా 4 భాగాలుగా కోసుకుని కండ్రెక్కకుండా దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, దానికి తగ్గట్టు పోసుకోండి ఆయిల్. దాంట్లో ఈ కోసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా వేపుకోవాలండి. కొంచెం ముందుగా వంకాయలు వేపుకుంటే తొందరగా మగ్గుతాయండి. మొత్తం పూర్తిగా వేగనవసరం లేదు, బాగా మెత్తగా అయిపోతాయి. ఒక 80% వేగితే బాగుంటాయండి. కొంచెం వేగాక దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇది కండ్రెక్కకుండా, ఉందాక ఉప్పు వేసుకున్నాం కదండి, కండ్రెక్కకుండా ఇవి కొంచెం మగ్గుతాయండి ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత చిటపటలాడుతుందో. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న లోపు మసాలా ముద్దలు నూరానండి, నేను మిక్సీ పట్టేసుకొచ్చాను. ఇవి కూడా ఒకసారి చూద్దాం. కొంచెం వేగనీయండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలాగా మగ్గిపోయాక మళ్ళీ తీసి చూద్దామండి. చూసారా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం బౌల్ తీసుకుని తీసేద్దామండి. నూనె రాకుండా జాగ్రత్తగా తీసుకుందామండి, చెదిరిపోకుండా. 80% కుక్ అయితే చాలండి. ఎందుకంటే గ్రేవీలో మళ్ళీ ఉడకాలి కదా, మళ్ళీ పీస్ పేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎంత బాగుంటుందో అండి, టేస్టీగా. మరీ హెవీ మసాలాలు లేకుండా వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మసాలాతోనే ఉంటుందండి కూరకు టేస్టు. మరి కారంగా కాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఒక యాలక్కాయ వేసుకుంటే చాలండి మసాలా. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద నూరాను కదండి, ఈ ఉల్లిపాయ ముద్దని మంచిగా వేపుకుందాం. దీంట్లోనే మసాలా ముద్ద కూడా వేసేసుకుని వేపుకుందాం. ఇది కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ రెండు కలిపేసి మంచిగా దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, దీంట్లో కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. మీకు తగినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇంకా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇగురు కూర కదండి, కొంచెం కారం పడుతుంది. ఇదంతా బాగా కలిపేసి నూనె పైకి తేలేదాకా కొంచెం మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిద్దామండి. మూత పెడితే అదంతా బాగా వేగి కొంచెం ఆయిల్ అది పైకి వస్తుంది, పచ్చివాసన లేకుండా వేగుద్ది. మూత పెట్టేద్దామండి కొద్దిసేపు.
2 నిమిషాలు అయిందండి. తీస్తున్నాను. చూసారా? కొంచెం ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని వేయించుకుందామండి. కొంచెం మగ్గుద్ది, ఆయిల్ అంతా పైకి తేలుద్ది, బాగుంటుంది కూర. పచ్చి వాసన లేకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూసారా? మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేద్దామండి. వంకాయలు వేసి చాలా జాగ్రత్తగా కలపాలండి. మరి పేస్ట్ అయిపోయేలాగా కలపకూడదు. చాలా జాగ్రత్తగా కలపాలి. ఒకటి ఒకటి పట్టుకుని మంచిగా కలపాలండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. చాలు. ఇప్పుడు జాగ్రత్తగా కలిపేద్దాం. ఆ వాటరు, ఆ ఇగురు కలిసేలాగా కలిపేద్దాం. అలా పడితే అలా కలిపేస్తే మొత్తం ముక్క చెదురైపోద్దండి. టేస్ట్ బాగోదు పేస్ట్ అయిపోతే. కలుపుకోవడం జాగ్రత్తగా కలుపుకోవాలి ఏదైనా. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచుదామండి. కొంచెం అంతా ముక్కకు పట్టుద్ది గ్రేవీ అంతా. తీద్దామండి ఇంకా. చూసారా? వేడి వేడిగా గుత్తి వంకాయ కూర చూసారా ఎలా మగ్గుతుందో? కొత్త కొత్తలాడుతుంది చక్కగా. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మన టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర చూసారా ఎంత చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకుని ఈజీగా టేస్ట్ చూడండి. ఓకే అండి.